ప్రజలు అవకాశం ఇస్తే ఏడాదిలోపే భూపాల్ నాయక్ ఆశీర్వాదంతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని, చేయని పక్షంలో స్వయంగా రాజీనామా చేస్తానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కిసాన్ పరివార్ నర్సింహులపేట మండల కోఆర్డినేటర్ చెర్మిల గణేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రం నర్సింహులపేట గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల యువకుడిగా నా గ్రామ అభివృద్ధి నేనే చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. స్వతంత్ర అభ్యర్థిగా నేను ఒక 5 అంశాలతోని మీ ముందుకు వస్తున్నాను. మా ఊర్లో ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి అంతిమ యాత్ర రథం ఇవ్వాలనుకుంటున్నాను. దాంతోపాటు ఉచిత వాటర్ ప్లాంట్ సౌకర్యం కల్పించాలనుకుంటున్నాను. దాంతోపాటు యువకులకు ఓపెన్ జిమ్, శాశ్వత గ్రంథాలయం నిర్మించాలనుకుంటున్నాను. దీంతోపాటు ప్రధానంగా మాకు ఒక ప్రాథమిక వైద్య కేంద్రాలు లేవు. 150 పడకల ఆసుపత్రి ఇంతవరకు అమలు కాలేదు. దాన్ని కూడా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాను. దాంతోపాటు ప్రధానంగా మేము ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక కోతుల బెడతతోని ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఫస్ట్ నేను సర్పంచ్గా గెలిచిన మొట్టమొదటి చేసే పని కోతులని నిర్మూలించడమే. నా హామీలు కనుక నచ్చితే నాకు ఓటు వేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్కసారి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి.